డాక్టర్ ప్రణీత ఆత్మహత్య యత్నం చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇప్పటికీ తన కూతురికి న్యాయం చేయాలంటూ తల్లి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యాయం కోసం తాము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రణీత తల్లి మనతో ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు ఎట్లుందమ్మా? పాపదైతే క్రిటికల్గానే ఉంది సార్. 72 అవర్స్ ఇచ్చారు పాపది. ఇంకా 72 అవర్స్ కాలేదు. ఏదో లంగ్స్ ఖరాబ్ అయింది అంటున్నారు. తీసుకున్న పేజను బ్లడ్లో కలిసిందని అంటున్నారు సార్. పాపనైతే ఇంకా ఇప్పటివరకు మాట్లాడతలేదు సార్. ఐసీయూలకు రోజుకు 1 టైం పోయి చూస్తున్నాం సార్. అలౌ చేస్తలేరు సార్. మీరు కలిసారు అయ్యాలి మనం చూసి ఈరోజు మార్నింగ్ చూశాను సార్. పాప పడుకొని ఉంది సార్. పడుకొని ఉన్న పాపను చూస్తుంటే చాలా బాధేస్తుంది సార్. నాకు ఒక్కతే కూతురు సార్. నాకు ఆ పాపకు ఒక చిన్న పాప సార్. ఆ పాపను తీసుకొస్తలేమిడికి మమ్మీ మమ్మీ అని అడిగితే ఆ పాపకు అబద్ధం చెప్తున్నా, మమ్మీ హాస్పిటల్కి వెళ్ళింది నాన్న అంటే, ఎందుకంటే డైలీ వెళ్తుంటుంది కదా అలా అని పాపకు చెప్తే నిజమే అని అనుకుంటున్నాను సార్. పాప అందుకే పాపను కూడా ఇక్కడ తీసుకొస్తలేము మేము. ఎందుకంటే పాప ఏడుస్తుంది. ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తే ఊరుకుతుంది, మమ్మీ హాస్పిటల్ అని అనుకుంటుంది కదా ఆమె. అట్లా అని చెప్పేసి తెస్తలేము మేము. పాపకు కూడా ఇప్పుడు 5 years సార్. 4 కంప్లీట్ అయింది. అసలు మీ అమ్మాయి ప్రణీత ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, మీ ఇంట్లో కూడా అంటే ఇష్టం ఉండేనా? అసలు అప్పుడు ఏం జరిగింది? ఇష్టం ఉండే సార్. ఇద్దరు లవ్ చేసుకున్నారు. అతను సాఫ్ట్వేర్ ఉండే, ఈమె డాక్టర్ ఉండే. యూఎస్లోనే కలుసుకున్నారు. వాళ్ళు కలుసుకొని ఇన్న తర్వాత మాతో చెప్పారు. మాతోని వాళ్ళ పేరెంట్స్ అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. మేము ఒప్పుకున్నాం సార్. ఒప్పుకొని చాలా ఘనంగా అన్ని విధాలా పెట్టి ఇచ్చాను సార్. ప్రేమించుకురు, లవ్ మ్యారేజ్ కదా అన్నట్టుగా నేను ఉట్టిగానే ఏం పెళ్లి చేసేయలేను సార్. నేను కేజీ గోల్డ్ పెట్టిన, 5 కేజీల వెండి పెట్టిన, ఇవన్నీ కూడా బిడ్డ కోసమని దాచిపెట్టుకొని మన బిడ్డ సంతోషంగా ఉండాలని ఆస్తులు కూడా ఇచ్చాను. కానీ వాళ్ళపైన చెయ్యలేను. ఎందుకంటే మ్యారేజ్ అయినాక 6 monthsకే గొడవలు వచ్చినాయి వాళ్ళ దగ్గర. అందుకోసమని చెయ్యలేను. ఇవన్నీ అన్ని విధాలు ఇచ్చి చేసినా కూడా ఒక 6 months మంచిగా ఉన్నారు సార్. 6 months తర్వాత గొడవలు వచ్చిన వాళ్ళ చిన్న ఆడబిడ్డ. అమెరికాలో అంటే వీళ్ళు చదివించింది అమెరికాలో చదివించారమ్మా? వీళ్ళు పరిచయం కూడా అక్కడేనా? అసలు ఎక్కడ? మా బిడ్డ ఇక్కడ చదువుకుంది యుఎస్లో డాక్టర్కు అన్నట్టుగా స్టెప్స్ ఉంటాయి కదా సార్. అట్లా అని చెప్పేసి పోయి అక్కడ సెటిల్ అయిదామని చెప్పి అక్కడ న్యూరాలజీ డాక్టర్ కూడా అమ్మకు పర్మిషన్ వచ్చింది సార్. వస్తే కూడా మా పాప ఇండియాకు రావడానికి కారణం కూడా అతని భర్త సికిందర్ రెడ్డి సార్. అలా ఆమె వచ్చేసింది, ఇండియాకు వచ్చేసింది. అంటే ఒకసారి మా పాప ఎంబీబీఎస్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్ పేరు నేను మెన్షన్ చేయలేను సార్, చేయొద్దు. అందుకోసం అని చెప్పేసి ఆమె ద్వారా ఈమె పరిచయం అయింది సార్ మెడికల్ కాలేజ్లో. అట్లా వాళ్ళకు కలిసిపోయి అట్లా లవ్లో పడ్డారు సార్. మా బిడ్డ అలాంటి వ్యక్తి కానీ ట్రాప్ చేసి ఎలా పడేసిండో సార్. మా పాప మీ అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసుకుంటా అని మీతో అప్పుడు వచ్చి మాట్లాడిండు అమ్మ మీ ఇంట్లో? మాట్లాడింది సార్. మాట్లాడితేనే సరే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా అని అడిగాను. నాకు కట్నం వద్దు, ఏమొద్దు చేసి అని అన్నాడు. అంటే అట్లా అన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ మేము ఒప్పుకున్న తర్వాతనే ఆయన వద్దు అన్నంత మాత్రంలో మనం ఊకం కదా. మనకు ఒకటే కూతురు అన్నట్టుగా అన్ని విధాలా ఒప్పుకున్నారు సార్. ఒప్పుకున్నారు. మంచిగా ఒక 6 months మంచిగా ఉన్నారు సార్. ఒక 6 months తర్వాత ఇక వేధింపులకు స్టార్ట్ చేసిండు. ఎందుకు అని అంటే ఫస్ట్ ట్రాప్లో పడేసిండు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇంకా డబ్బులు అని వేధించడం స్టార్ట్ చేసింది సార్. సంవత్సరాల నుంచి అమ్మా మీ అమ్మాయి కూడా ఎన్ని రోజుల నుంచో పోరాడుతుంది, నా భర్త నాకు కావాలి, నేను భర్తతోనే ఉంటా అని మాత్రం మీ అమ్మాయి చెప్తుంది ఆమెకి. కానీ వాళ్ళు మాత్రం మాకు వద్దు ప్రణీత, నువ్వు మాతో దూరంగానే ఉండాలి, మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి చాలా దారుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు వాళ్ళ కారణం ఎందుకు చేస్తారో తెలియాలి సార్. మేము అడిగితే నాకు వద్దు, నచ్చలేదు అని చెప్పేసి ఎందుకైతే మేము డబ్బులు ఇవ్వడము ఆపేసినాము. ఒకసారి బిజినెస్ చేసుకుంటే 25 lakhs ఇచ్చాము, ఇంకోసారి బిజినెస్ చేసుకుంటే 25 lakhs ఇచ్చాము. ఎందుకంటే కూతురు అల్లుడు మంచిగా ఉండాలని ఏ తల్లిదండ్రులు అయినా కోరుకుంటారు కదా సార్. అట్లా అని చెప్పేసి అట్లన్నా బాగుపడతాడమని ఇచ్చాము. తిని తిరుగుతాడు, ఏమి బిజినెస్ అంటాడు, ఈడంటాడు, ఆడ చేస్తున్నాను అంటాడు, అంత లాస్ చేసుకుంటాడు. ఇక అట్లా అయినప్పుడు మనమైనా ఎంతగానో చేస్తాం. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి అడిగాము, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఏంటిది మరి పిల్ల జీవితం ఇట్లా అయిపోతుంది, ఏం పట్టించుకోరు అంటే మాకు కొడుకు గురించి మాకు అంటే నీ కొడుకు గురించి మీకు ఎందుకు తెలియాలి కదా, నీ కొడుకుని ఎందుకు అడుగుతలేరు అని మేము అనుమానాలు అడిగినాం సార్. అడిగితే ఏం రెస్పాన్సిబిలిటీ లేదు, నా కొడుకు నా ఇంట్లో లేదు, నాకు సంబంధం బిడ్డను తీసుకోపోరు అంటారు. అంటే తీసుకోపోవడానికే పెళ్లి చేస్తామా సార్? కానీ పెంచి ఇంత పెద్ద చేసి ఒక
మంచిగా అత్తవారింట్లో మంచిగా ఉండాలి, మనకు ఎంతో సొసైటీలో మంచిగా ఉండాలని చూసుకుంటాం కదా సార్. అలాంటి దానికి ఇంత అరాచకాలు చేసి ఇంత చిత్రహింసలకు చేసి ఆడపిల్ల తట్టుకుంటుందా సార్? చెప్పకే తెలియాలి. మీ అమ్మాయి ప్రణీత అసలు ఎంత అంటే డాక్టర్ అంటే ధైర్యంగా ఉంటారు, ఎంతోమందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది, మీ కుటుంబం కూడా ఆమెకు సపోర్ట్గానే ఉంది ఇన్ని రోజుల నుంచి. అయినా కూడా ఎందుకు అసలు ఇట్లా ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? మీకేమైనా చెప్పిందా లాస్ట్గా? అంతే సార్, నేను భరించలేకపోతున్నా వీళ్ళు పెట్టే టార్చరు. వాళ్ళ ఇంటి కెమెరాలు నా భర్త బయట ఎక్కడ పోయిండు అని అత్తమామని అడిగితే నీ భర్త ఏడున్నాడో పోయి వెతుక్కోపో నాకు తెలియదు అని అంటారు సార్. అంతా ఆ ఆడపిల్ల ఎంత అధైర్యపడుతుంది సార్. ఎక్కడుండో ఎట్లా వెతుకుంటారు? పేరెంట్స్కి తెలియదు సార్, పేరెంట్సే కదా దాచిపెట్టింది. వెతుక్కో అంటే ఆడపిల్ల పోయి ఏడుందిరా నీ భార్య అడుగుతుంది రా అని ఫోన్ చేసి పిలవక వెతుక్కో అంటే అది ఎలా ఉంటుంది మీరే చెప్పండి. అట్లా అన్నది అంటే అట్లా కాదు అని పేరెంట్స్ సర్ది చెప్పాలి. కొడుకు ఏడున్నాడో పిలవాలి, పేరెంట్స్ చేయాలి కదా, చేయలేరు. అది చేయనందుకు నా బిడ్డ మనస్తాపంతో ఇట్లా చేసుకుంది. అయినా కానీ ఇంట్లో ఉన్నా కానీ చిత్రహింసలకు చేసిరు. ఇంత చేసినందుకు తట్టుకోలేక కొట్టారు, చాలా కొట్టారు, దెబ్బలు నన్ను కూడా కొట్టారు సార్. 1 month కింద నన్ను కూడా కొట్టారు. నా ఇంట్లో ఎందుకు వచ్చి ఉంటున్నావు వెళ్ళిపోని సరుపా కొట్టింది సార్. దానిపైన కంప్లైంట్ ఇచ్చాము, ఎమ్మెల్సీ అయింది, అంతా అయింది సార్. దానిపైన సిఐ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సార్. ఇంకా ఉల్టా మా పైన కేసు పెడుతున్నారు సార్. పనుల్లో చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇదంతా ఇష్యూ అయినా కూడా సొంత భార్య హాస్పిటల్లో ఉన్నా కూడా చూడడానికి రాలేదు వాళ్ళు, ఎవరు ఆ కుటుంబం నుంచి రాలేదు, భర్త కూడా స్పందించలేదు. కానీ ఇంకా మీపైనే ఆరోపణలు చేస్తున్నారు, మీరేం చెప్తారు? ఆస్తులు మాకెందుకు సార్? నా బిడ్డనే సంపాదిస్తుంది, నా బిడ్డ బ్రతుకుంటే సంపాదించుకుంటా. ఆ బిడ్డకి ఇప్పుడు 5 years 20 yearsకి మ్యారేజ్, అప్పటి వరకు ఈమె సంపాదనే మస్తు. ఆస్తి కాదు భర్త కావాలని కోర్టులో ఆయన నాకు భార్య వద్దంటే భర్త కావాలని అప్పీల్ చేసింది సార్. దాన్ని బట్టి మీకే అర్థం కావాలి, ఆస్తి కావాలన్నది ఆస్తి కావాలి సరే నేను కూడా రైట్ విడాకులు ఇస్తాను అనేది కదా సార్. అలా ఇచ్చింది నా కూతురు ఇవ్వలేదు కదా సార్. అట్లాంటప్పుడు ఇక వాళ్ళు చెప్పే దాన్ని బట్టి వాళ్ళ దాంట్లో ఎంత న్యాయం ఉంది మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇంకో విషయం, ఆయనకు అసలు వాళ్ళ కొడుక్కి సుఖేందర్కి ఇంకో పెళ్లి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అందుకే అప్పటి నుంచి ఈ విభేదాలు స్టార్ట్ అయ్యాయి అనేది కూడా ఒకటి తెలుస్తుంది. నిజమేనమ్మా? మీకేమైనా ఆ విషయం తెలుసు? ఎస్ సార్, మొన్న కూడా వాళ్ళ అమ్మ నాతో ఒక గొడవ పడ్డప్పుడు నీ బిడ్డ అందంగా ఉందా, బాగలేదు, పొట్టిది, నాకు కోట్లు తెచ్చా కోడలు కావాలి, నీ బిడ్డ అందంగా లేదు అని నాతోనే డైరెక్ట్ అన్నది సార్. అంటే ఆ రోజు నేను చాలా ఏడ్చాను, నా కూతురు కూడా చెప్పలేను. చెప్పక ఒకటి రికార్డింగ్ దాంట్లో నా బిడ్డ ఇన్నది, అది ఇన్నప్పటికెళ్ళి చాలా ఒక 2 days చాలా బాధపడ్డది. అట్లా కోట్ల రూపాయలు తెచ్చా కోడలు కావాలి వాళ్ళకి అని అలాంటి ఆరోపణలు చేస్తారు సార్. చెప్పు అమ్మ, మీ కూతురు సూసైడ్ లెటర్లో కూడా అమ్మా నాన్న మీరు నా వల్ల ఎన్నో అవమానాలు భరించారు అని చెప్పి అందులో పేర్కొంది. నా బిడ్డ విహాన్ని కూడా మీరు అమాయకంగా కాదు ధైర్యంగా పెంచండి అని చెప్పింది. దాని మీద ఏం చెప్తారు? అవును సార్, అట్లా చేసింది అంటే మరి అలా అటు పోతే పోలీసు వాళ్ళు పట్టించుకోరు, ఇట్లా పోతే అత్తమామ భర్త ఇట్లా చేసినప్పుడు మరి ఆమె ఎంత ఆవేదన చెందుతుంది సార్. పోలీసుల దగ్గరికి పోతే కొద్దిగా సపోర్ట్ చేస్తారేమో వాళ్ళు, అట్లానే వీళ్ళు కంట్రోల్ అవుతారేమో అని ఆశించింది. వాళ్ళ దగ్గర కూడా సపోర్టింగ్ చేయలేరు వాళ్ళు. నువ్వే వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు ఇన్లీగల్ కానీ ఒక సిఐ సార్ రెస్పాన్సిబుల్ డ్యూటీలో ఉన్న సార్ అట్లా అంటే ఆ బిడ్డ ఎంత ఆవేదనకు చెందుతుంది సార్. అలా మనస్తాపానికి ఇటు అత్తింటికి వెళ్ళి సపోర్ట్ లేదు, ఇట్లా డిపార్ట్మెంట్కి వెళ్ళి సపోర్ట్ లేదు. అలాంటప్పుడు ఆమె ఆవేదనకు చెంది మరి ఆమె అంత మనస్తాపంతో ఇదేం సార్ మా పైన ఇంకా FIR పక్కపక్కనే ఉంటాం మేము, బాబాయ్ పిన్ని అనుకుంటాం మేము. లాస్ట్ 6 months నుంచి ఈ హరాస్మెంట్స్ ఎక్కువైపోయాయి. 2018లో ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, అప్పటి నుంచే ఈమెకి వేధింపులు ఎక్కువైపోయినాయి ఆమెకి. కాకపోతే ఏనాడు వీళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే చెప్పడం వల్ల మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయేమో. ఏదైనా సరే అక్కడ నుంచి పాప పుట్టింది, పాప పుట్టినాక అతను మారుతాడేమో అట్లా వెయిట్ చేసింది ఆమె. పాప పుట్టినాక కూడా మారలేదు, ఇంకా ఎక్కువైపోయినాయి, వేధింపులు ఎక్కువైపోయినాయి. లాస్ట్ అక్టోబర్ ఆగస్టులో అనుకుంటా ఇక వేధింపులు ఎక్కువైనా చెప్పేసింది ఇంట్లో. మమ్మీ ఇట్లా నాతో కావట్లేదు ఇది అంటే వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళంటే 20 మంది నేను కూడా పోయినా. అందులో పోయేసి 20 మంది వెళ్ళేసి ఏంది బాబు ఇది అంటే వాళ్ళ పెద్ద మనుషులు మా పెద్ద మనుషులు ఏమన్నాం అంటే సపరేట్ పెడదాం, వీళ్ళని సపరేట్ ఉంచుతాము. ఆమె డైరెక్ట్ చెప్పేసింది, ఆడపడుచు వచ్చి ఇంట్లో ఉంటే నేను ఎట్లా ఉండాలి, వాళ్ళు సూటిపోటు మాట్లాడుకుంటా. భర్తనేమో నెల్లూరులో ఉంటాడు బిజినెస్ అని, భర్తనేమో నెల్లూరులో ఉంటాడు, ఈ అమ్మాయి ఏమో ఇక్కడ ఇంట్లో ఉంటుంది. వీళ్ళ టార్చర్ ఎక్కువైపోతుంది. అంటే లేదు సపరేట్ పెడదాం, వీళ్ళని సపరేట్ పెడదాం అని అన్నారు. సరే సపరేట్ అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చినాక డైరెక్ట్ డైవర్స్ నోటీస్ ఏంది రాబోయ్ అని చెప్పేసి పండగ తర్వాత సపరేట్ అని చెప్పారు. ఒకటేసారి నోటీస్ పంపించేసారు ఇంటికి. అందరు పెద్ద మనుషులు వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి తాళం వేసుకొని దొంగలాగా వెళ్ళిపోయారు.
లాస్ట్ 3 మంత్స్ ఎవరు లేరు ఇంట్లో. మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళు వచ్చేసి ఏమంటారు అంటే ఇప్పుడు అమ్మాయిని రోజు మీరు వీడియో చూసినాం కూడా ఓ రోజు కొట్టడం, ఒక రోజు మామ కొట్టడం, ఒక రోజు అత్త కొట్టడం, ఇంకోటి పని మనుషులు పేడు పని మనుషులు వాళ్ళతో కొట్టేయడం, తీవ్ర అవమానాలకు గురి చేయడం. బర్త్డే రేపనంగా ఒక రోజు నైట్ మొత్తం వచ్చేసి నువ్వు జావే నువ్వు బతికుండే ఏం లాభం నీకు. అటు పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులు అంటున్నారు, వాళ్ళని మేమేం బ్లేమ్ చేయట్లేదు డైరెక్ట్, కానీ వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాను. పోలీసు వాళ్ళు ఏమంటారు 4 కేసులు చేస్తామంటారు. 4 కేసులు చేస్తారు, అట్ ఏ టైం వీళ్ళ మీద కూడా కేసులు చేస్తారు. అమ్మాయి ఏమన్నదంటే అవమానాలు ఎందుకన్నదంటే ఇదే విషయం మీద అన్నది. పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద కేసు వేయబడి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళ మీద కేసు చేస్తారు. అవమానం కాబట్టి ఇంకా ఐసీలో ఉంది, ఇప్పుడు కూడా ఐసీలోనే ఉందండి. మీరు చూడండి, ఆమె కూడా పెట్టిందండి. ఇది మన వ్యవస్థ. నేను ఎవరి మీద పోలీసులు చాలా నిజాయితీగా ఉన్నారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. పోలీసుల మీద ఆరోపణలు అవాస్తవం అంట. అవునండి, అవాస్తవమే, మేము పిచ్చోళ్ళమండి, ఇది మాత్రం కరెక్ట్ అండి. A6 ఎవరండి? ప్రణీతారెడ్డి అంట. ఆమె వచ్చి కొట్టింది. మనం చూడొచ్చు ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నిన్న ప్రణీతారెడ్డి ఆత్మహత్య యత్నం చేసుకుంటే వాళ్ళ అత్తమామలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాత్రం బాధితురాలి కుటుంబం మీద ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఒక్కసారి ఎఫ్ఐఆర్ను కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో 28వ తారీఖు కంప్లైంట్ అయింది. దీని మీద కర్రే స్వరూప కంప్లైంట్ వాళ్ళ అత్త కంప్లైంట్ చేస్తే వీళ్ళు ప్రణీత అత్త కర్రే స్వరూప కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్లో మనం చూడొచ్చు వీళ్ళందరిపైన డాక్టర్ ప్రణీత బాధితురాలు ఇంకా ఐసీయూలో ట్రీట్మెంట్ పడుతుంది, ప్రాణాలతో ఇంకా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడి చేశారు, ఆవేదనతో ఇంటికి వెళ్ళి ప్రశ్నించారు అని చెప్పి కేసు పెట్టారు. కానీ ఇక్కడ కంప్లైనెంట్స్ డాక్టర్ ఇన్లా ప్రణీతారెడ్డి అండ్ సమ్ అదర్స్ అంటే ఎఫ్ఐఆర్లో కూడా ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్నటువంటి ఆమె పైన కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలి, ప్రణీతారెడ్డికి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆసుపత్రి వద్ద వాళ్ళ బంధువులంతా వచ్చి ఆమె ప్రాణాలతో కుట్టుమిట్టాడుతుంటే పోలీసులు మాత్రం మేము ఆత్మహత్యయత్నం చేసుకుంది అత్తామామల వేధింపుల వల్ల, భర్త వేధింపుల వల్ల, తమ కూతురు ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే పోలీసులు మాత్రం తమ కూతురిపైనే వాళ్ళ కుటుంబ సభ్యులపైన మాపైన కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా తమ కూతురికి న్యాయం జరగాలి, అత్తామామలపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.